ఫ్రెండ్స్, సల్మాన్ ఖాన్ హీరోగా తొలిసారిగా మురుగదాస్ దర్శకత్వంలో నటించిన సికందర్ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. ఇండియాలో సినిమా రిలీజ్ అవ్వకుండానే హెచ్డి క్వాలిటీ ప్రింట్ నెట్ లో రిలీజ్ అవ్వడం విశేషం. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. సంజయ్ రాజ్కోట్ ఒక ధనవంతుడు, ఓ ఏరియాకి రాజా. అతని భార్య సాయిశ్రీ భర్తకి తెలియకుండానే భర్తని ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అతనంతా దానాలు ధర్మాలు చేస్తూ అందరికీ సాయం చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో భార్యని పట్టించుకోకుండా ప్రజలకు సేవ చేయడంలో నిమగ్నమైపోతూ ఉంటాడు. ఓ రోజు అనుకోకుండా ఓ ప్రమాదంలో సాయిశ్రీ చనిపోతుంది. ఆమె లంగ్స్, గుండె, కళ్ళు ముంబైలో ఉన్న ముగ్గురికి దానం చేస్తారు. అయితే ముంబైలో మినిస్టర్ కొడుకుని సంజయ్ రాజ్కోట్ ఫ్లైట్ లో అసభ్యంగా ఒక అమ్మాయితో ప్రవర్తించాడని కొడతాడు. ఆ అవమానంతో రగిలిపోతున్న ముంబై మినిస్టర్ పుండు మీద కారం జల్లినట్టు అనుకోని ఓ సంఘటన జరుగుతుంది. ఆ సంఘటనతో మినిస్టర్ పగబట్టి సంజయ్ రాజ్కోట్ భార్య సాయిశ్రీ అవయవాలు ఎవరికైతే దానం చేశారో వాళ్ళందరినీ చంపడానికి రెడీ అవుతాడు. వాళ్ళని కాపాడడానికి సికందర్ ఏం చేశాడు అన్నది కథ. మంచి స్టోరీ లైన్ నే మురుగదాస్ ఎంచుకున్నాడు. చాలా రోజులుగా మురుగదాస్ మంచి కథనాలు ఎంచుకోవడంలో ఫెయిల్ అవుతున్నాడు. ఈసారి మంచి సబ్జెక్ట్, మంచి ఎమోషన్ ఉన్న కథనే ఎంచుకున్నాడు. కాకపోతే హీరోగా సల్మాన్ ని ఎంచుకొని పెద్ద తప్పు చేశాడని చెప్పొచ్చు. ఎందుకంటే సల్మాన్ ఖాన్ నటన, అతని డైలాగ్ డెలివరీ, అతని నడక ఇవన్నీ సినిమాకి చాలా అడ్డంగా నిలిచాయి. ఎందుకంటే అతను ఒక డైలాగ్ చెప్తుంటే సినిమాని బాగా సాగదీసినట్లు అనిపిస్తుంది. అతను మాట్లాడుకున్నట్లు, మాట్లాడలేకపోతూ కావాలని మాటలు బయటికి చెప్తున్నట్లు అనిపిస్తాయి డైలాగ్స్. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ చూడడానికి కూడా చాలా ఏజ్డ్ గా అనిపిస్తాడు. అందులోనూ పొట్ట బాగా కనబడుతూ ఉండడం అతన్ని ఏజ్డ్ గా చూపించినట్లు అనిపిస్తుంది. మంచి సబ్జెక్ట్, కానీ దాన్ని సరిగ్గా తెరకెక్కించడంలో మురుగదాస్ సల్మాన్ ఖాన్ ఎంచుకొని పెద్ద తప్పు చేశాడు. రష్మికకి మంచి క్యారెక్టర్ పడింది. అయితే సల్మాన్ ఖాన్ కి రష్మికకి మధ్య ఏజ్ గ్యాప్ స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది. రష్మిక పాత్రకి కాజల్ పాత్రకి రష్మికని పెట్టుంటే కరెక్ట్ గా సరిపోదు. కాజల్ పాత్ర కూడా బాగానే ఉంది, కానీ ఆ పాత్ర కాజల్ కాకుండా వేరొకరిని పెట్టినా చాలా బాగుండు. సత్యరాజ్ క్యారెక్టర్ విలనిజం పండించడానికి 2-3 షాట్లే ఉన్నాయి. లాస్ట్ షాట్ కూడా తన్నులు తినేసి పడిపోతాడు తప్ప పెద్దగా ప్రతిఘటించడం ఏమి ఉండదు. ప్రీతం మ్యూజిక్ లో ఒక్క పాట కూడా బాగలేదు. కొంతలో కొంత క్లైమాక్స్ ఫైట్ ఒక్కటే బాగుంది. ఫోటోగ్రఫీ తీరు బాగానే అందించిన కలర్ కరెక్షన్ అంత గొప్పగా లేదు. మురుగదాస్ సినిమాలో ఎమోషన్ కట్టిపడేసే సన్నివేశాలు ఎమోషనల్ గా ఉంటాయి. ఈ సినిమాలో కూడా అలాంటి సన్నివేశాలు ఉన్నాయి, కానీ అవన్నీ సల్మాన్ ఖాన్ డైలాగ్ డెలివరీ చాలా స్లోగా ఉండడం వల్ల కనెక్ట్ కావు ప్రేక్షకులకి. అయినా సరే పర్వాలేదనిపించే ఈ సినిమా ఒకసారి చూడడానికి ట్రై చేయొచ్చు. సల్మాన్ ఖాన్ అభిమానులు ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు, కానీ మిగిలిన వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.